నమస్తే అండి. ఎలా ఉన్నారు? మా గార్డెన్లో కాకరకాయ పాదు పెట్టాము. చూడండి, కాకరకాయలు వచ్చినవి. వీటితో ఇప్పుడు నేను కర్రీ చేయబోతున్నాను. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత కాకరకాయ కూడా కట్ చేసి అవి కొంచెం వాటర్ పెట్టి వేడిని అందులో వేసాను. కొంచెం ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చి అవి ఉడికిన తర్వాత వాటిని మళ్ళీ ఆయిల్ పోసి నూనెలో వేపుకుందాం. వీటిని కాకరకాయ ముక్కలు మళ్ళీ నూనెలో వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. వీటిని తీసేస్తున్నాను ప్లేట్లోకి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేయిస్తున్నాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇది కొంతసేపు వేగిన తర్వాత మళ్ళీ కాకరకాయ ముక్కలు మళ్ళీ ఆ పేస్ట్లో వేసేసుకోవాలి. మళ్ళీ కొంతసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఆ తర్వాత ఒక స్పూన్ మసాలా పేస్ట్, ఒక స్పూను పసుపు వేస్తున్నాను, ఒక స్పూన్ కారం. తర్వాత అది కొంచెం కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఎక్కువ పోయకండి, కొద్దిగా వాటర్ పోసుకుంటే ఒక హాఫ్ గ్లాసు సరిపోతుంది. అది కొంతసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్లు బెల్లం పొడి వేసుకోవాలి. లాస్ట్లో ఇంకా ఫైనల్గా వచ్చేసింది అనగా బెల్లం పొడి వేసుకుని కొంతసేపు బాగా దగ్గరికి మగ్గనిచ్చి ఇంకా కట్టేసుకుంటే అయిపోయింది కాకరకాయ కర్రీ రెడీ.